అన్నది మనం డిటెక్ట్ ఆ పురుగు ఒక మైట్ అంటాం దాన్ని, ఒరెంచియా అంటాం దాన్ని. అది కుడితే ఎవరెవరికి మోర్ ప్రోన్ స్క్రబ్ టైఫస్ అన్నది ఇంకా వేసుకోవాలి. దాని తర్వాత ఏదైనా ఇబ్బందిగా ఉన్నా లోపలాగా వచ్చిన అట్లాంటివి ఉంటే వెంటనే రావాలి, తెలియపరచాలి. లేదంటే కనుక దగ్గరలో ఉండే ఆశకు చెప్పాలి. గవర్నమెంట్ ఫార్మ్స్ ఉంటాయి చూడండి, ఫార్మ్స్ ఉంటాయి, అవి నీట్ గా శుభ్రం చేసుకోవాలని చెప్పాలి. పందుల ఫామ్లు అక్కడ ఎక్కువ ఉంటాయి అవి. సో అవి నీట్ గా శుభ్రంగా ఇక్కడ మొత్తం. ఇప్పుడు ఫుల్ స్లీవ్స్ ఇవన్నీ కాకుండా రిపెలెంట్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. మన బాడీకి పూసుకున్నా కూడా అవి మన బాడీ మీద స్టిక్ అవ్వకుండా ఉంటాయి. అవి బాడీ రిపెలెంట్సే కాకుండా మన బట్టలకి కూడా రిపెలెంట్స్ ఉంటాయి. ఆ బట్టలకి పూసుకున్నా కూడా ఆ స్మెల్ కి ఆ ఇన్సెక్ట్ అనేది మన దగ్గరికి రాదు. సో ఇవి మీరు ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చెప్పాలి. ఒకవేళ ఆ స్క్రబ్ టైఫస్ అన్నది వచ్చి మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మనకి గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్, మెనింజైటిస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ముందుగానే ప్రివెంట్ చేసుకోవాలి. ఆస్తమా ఇవన్నీ వస్తాయి దానివల్ల. సో ముందుగానే మనం ప్రివెంట్ చేసుకోవాలి. మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఏంటి, మనం వెళ్ళి ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. ఇలా ఇలా వస్తుంది, మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం ముందుగానే చెప్పాలి వాళ్ళకి. చెప్తున్నారా, వెళ్తున్నారా, ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు వెళ్తున్నారా? తెనాలిలో ఆల్రెడీ కేసెస్ వచ్చాయంట. సో మనం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తీస్తున్నారు కదా, హస్కీ అంతా తీస్తున్నారు కాబట్టి సో మనం వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. కుట్టే ఉంటాయి కదా జూట్ బ్యాగ్స్ మీద కూడా అవన్నీ ఉంటాయి ఆ పురుగులు చాలా డేంజరస్. ఏదన్నా వచ్చి వెంటనే పిహెచ్సికి తెచ్చి మేము పిహెచ్సి నుండి మేము పంపించుకుంటాం జీజీహెచ్ లో IgM ఎలిసా టెస్ట్ అని ఉంటుంది, చేయించుకోండి. ఫీవర్ ఎన్ని రోజులు అని చెప్పా? 3 days 3 days కన్నా ఎక్కువ ఉంటే ఏ టెస్ట్ చేస్తాం? ఫస్ట్ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ చేసి ఇవి నెగిటివ్ వస్తే ఇప్పుడు స్క్రబ్ టైఫస్. కానీ ఇప్పుడు స్క్రబ్ టైఫస్ కూడా చేస్తున్నాం, ఎందుకంటే వస్తున్నాయి కేసెస్ వస్తున్నాయి కాబట్టి స్క్రబ్ టైఫస్ టెస్ట్ కూడా చేస్తున్నాం.